హలో అందరికీ, దిస్ ఈజ్ నీర్జా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారంటే, న్యూరంబర్గ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సాటర్డే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక చిన్న యానిమల్ పార్క్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు అసలు మాకు తెలియకుండానే అండి, నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అనేది తెలియకుండా సడన్గా ప్లాన్ చేసుకొని చాలా యాక్టివిటీస్ చేసామన్నమాట. మీకు ఫర్దర్గా వీడియోలో చూస్తే అర్థమవుతుంది. బట్ అసలు డే అంతా అయిపోయిన తర్వాత కూడా ఇవాళ ఇన్ని పనులు చేసామా, ఇన్ని యాక్టివిటీస్ చేసామా, అనుకోకుండా ఇక్కడికి వెళ్ళామా అక్కడికి వెళ్ళామా అన్నట్టుగా అయిపోయిందనమాట డే అంతా కూడా. చెప్పాలంటే పిల్లలకు కూడా మంచి అడ్వెంచరస్ డే అని చెప్పాలన్నమాట. వాళ్ళకి తెలియకుండానే అంటే కారెక్ట్గానే అడుగుతూ ఉన్నారనమాట, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని చెప్పి. వాళ్ళకి కూడా సర్ప్రైజింగ్గా. సో చాలా బాగా అనిపించింది. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు కదా ప్లేస్ పేరు. ఇట్స్ కాల్డ్ విల్లే కిండర్ జూ అండి. ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ పెట్టింగ్ జూ అనమాట. పిల్లలు ఏంటంటే అక్కడ ఉన్న యానిమల్స్కి ఫుడ్ పెట్టవచ్చు, దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద యానిమల్స్. మీరు ఎవరైనా సరే అరౌండ్ న్యూరంబర్గ్, మ్యూనిక్, స్టుట్గర్ట్ ఏరియాస్లో ఉన్నట్టయితే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఈ ప్లేస్ అసలు. అండ్ ఈ ప్లేస్ కూడా ఎగ్జాక్ట్గా స్టుట్గర్ట్, న్యూరంబర్గ్, మ్యూనిక్ మిడిల్లో ఉంటుంది అనమాట. హలో రా, ఎంతసేపు అవుతుంది వచ్చి? అంతేనా? మీరు హాయ్ వెంకట్. ఏ ధ్రువాంష్, అవును తెలుసా? టికెట్ తీసుకోవడానికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట అందరూ. ఈచ్ పర్సన్ €10 అనమాట. అండర్ 3 years అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. బేసిక్గా మనం టికెట్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు టికెట్తో పాటు మనకి ఫుడ్ ఇస్తారనమాట, ఒక కైండ్ ఆఫ్ ఫుడ్, యానిమల్ ఫుడ్. మనం ఏంటంటే వెళ్ళేదారిలో యానిమల్స్ ఉంటే ఆ యానిమల్స్కి ఫీడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈచ్ పర్సన్ ఒక ప్యాకెట్ ఇస్తారు. మేము అందరం లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఫ్యామిలీ పిక్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా విండీగా ఉంది, చల్లగా ఉంది కొంచెం వెదరు. అసలు ఆ విండికి జుట్టులంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అనమాట, హెయిర్ అంతా కూడా. అందరం ఏమనుకున్నాం అంటే, సరే లోపలికి వెళ్ళే ముందే కొన్ని పిక్స్ తీసుకుందాము, మళ్ళీ సాయంత్రానికి అవతారాలు ఎలా అయిపోతాయో అని చెప్పి ఎంట్రన్స్ దగ్గర ఆగి కొంచెం ఆ నేచర్లో ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. సంస్కృతకు నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా. రవీంద్ర, నువ్వంట వెనక్కి వచ్చాయి. అది చూడండి ఎడదాన్ని గాడిద్దాని పాపం. అదే దానికి కడుపు నొప్పి వచ్చిందిరా పాపం. నిజం అట్లా పెట్టావా? అందులో వేయకుండా తినిపించాలి నాన్న, ఓకేనా? తినిపించు. చేతిలో ఇట్లా పెట్టుకో, నీజు చూపి దానికి ఇట్లా పెట్టుకోవాలని. ఇదిగో చూడు, అట్లా చూడు, చూడు, ఇదిగో ఇదిగో ఇలా పట్టాలి, ఇలా. ఇదిగో చూడు, చూడు ఎలా పెట్టాలో చూడు. ఇదిగో నువ్వు కూడా ఇలా పెట్టు, ఇలా పెట్టి ఇలాను, ఇలాను. అలా కాదు, ఇలా ఇలా. ఏం కాదు నాన్న, ఏం భయపడుతుంది. ఓకేలే నీర్జా. ఇక్కడ
అదే పెద్దగా ఉంది కదా. ఇండియాలో ఇన్న సౌండ్ మళ్ళీ ఇక్కడే. పాపం ఏంటో నేర్చు ముసలిది అనుకుంటా. ఇది కొంచెం ఓల్డ్ది స్వాతి బాగా. అదే మన అమ్మమ్మలు తాతయ్యలు కూర్చొని పడుకుంటారు. ఓల్డ్ పాపం బాగా చాలా సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అనుకుంటే ఇక్కడ తెచ్చడాన్ని. పెడతా అలా ఇసిరేయకూడదు, పెట్టాలి. అటు చూడు, పెట్టు తొందరగా. హీరా మీరే పెట్టండి. మీరు పెట్టండి, మీరు పెట్టండి. ఫైనల్లీ ఒక్కదానికనే పిల్లలకైతే భలే సరదాగా అనిపించింది అసలు యానిమల్స్కి ఫీడ్ చేయడం. అండ్ యానిమల్స్ అన్నిటికీ ఫీడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వస్తే ఏంటంటే అక్కడ ఒక ఏరియా ఉంటుంది అనమాట. కొన్ని టేబుల్స్ ఉంటాయి, మనం కూర్చొని మనం తెచ్చుకున్న ఫుడ్ తినొచ్చు, లేకపోతే అక్కడ రెస్టారెంట్ ఉందన్నమాట, ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రాపర్ రెస్టారెంట్ ఏం కాదు, అక్కడ జస్ట్ ఫింగర్ ఫుడ్స్ దొరుకుతాయి అనమాట. నైట్ ఆల్మోస్ట్ 9 అయిందనమాట. సో మేమేమనుకున్నాం అంటే మనతో ఒక మెయిన్ మీల్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం బెటర్ ఎంతైనా సరే పిల్లలు ఉన్నప్పుడు అని చెప్పి ప్లాన్గా పులిహోర తెచ్చుకున్నాం. బట్ అందరికీ అదే సరిపోయింది అనమాట. మేము యాక్చువల్గా అందరం బయట తిందామనే ప్లాన్ ఉంది, బట్ పులిహోర సరిపోయింది. అండ్ నేనేమో మఫిన్స్ తెచ్చాను, ఇంకొక ఫ్రెండ్ ఏమో వెజ్ పఫ్స్ ఎగ్ పఫ్స్ తీసుకొచ్చింది అనమాట. సో అసలు ఫుల్లీ ప్యాక్డ్ లాగా అయిపోయింది అనమాట లంచ్ అంతా కూడా మాకు. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, జర్నీలో పిల్లలకంటే పోమోస్ చికెన్ నగ్గెట్స్ తప్ప ఏమీ దొరకవు. ఈ చికెన్ నగ్గెట్స్ పోమోస్తో పాటు ఉరుస్ట్ అండ్ బ్రెడ్ కూడా అవైలబుల్గా ఉంది, బట్ మోస్ట్లీ ఫింగర్ ఫుడ్సే అనమాట. మా గ్రూప్లో ఏంటంటే ఒక 2 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం దొరుకుతాయని చెప్పి. సో దాని ప్రకారం మేము ఏమనుకున్నాం అంటే పిల్లలకి అట్లీస్ట్ ఒక మెయిన్ మీల్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రశాంతి పులిహోర చేసుకొచ్చింది అనమాట. పిల్లలకి అని చెప్పి తీసుకొచ్చింది, అందరికి అదే సరిపోయింది. బేసిక్గా మా ప్లాన్ ఏంటంటే పిల్లల వరకు కొంచెం ఒక రైస్ ఐటమ్ ఏదైనా తీసుకొస్తే డే అంతా వాళ్ళు విత్ స్టాండ్ అవ్వగలుగుతారు అనుకున్నాం అనమాట. ఎందుకంటే మేము మార్నింగ్ ఎప్పుడో ఇంట్లో బయలుదేరాం కదా. కాదు కిరణ్ పుట్టిలో ఉందంటే ఇంకా ఎక్కువ అనమాట, అది దాని మీద భయపడితే అక్షరం మేము ఇంకా విలేజ్ జూలో ఏంటంటే ఒక పక్క ఏరియా అంతా కూడా యానిమల్స్కి ఫీడ్ చేయడం అండ్ అక్కడ వాటిని చూడడం, టైం స్పెండ్ చేయడం అలా అనమాట. ఇంకొక పక్క ఏరియా అంతా కూడా పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా ఇచ్చాడనమాట. చాలా ఉన్నాయి యాక్చువల్గా, చిన్న ప్లే గ్రౌండ్ ఏం కాదు, చాలా ఉన్నాయి. లైక్ ఇవి కైండ్ ఆఫ్ డైనోసార్స్ అనమాట. దీని మీద మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన పని లేదు. మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం కదా, అదే అనమాట, అది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎన్ని రైడ్స్ అయినా ఏదైనా చేయొచ్చు అనమాట. అండ్ ఒక కైండ్ ఆఫ్ ట్రైన్ కూడా ఉంది, ఆ ట్రైన్ కూడా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కొచ్చు. సంస్కృతి ప్లేట్ పట్టుకోవాలి నాన్న, లేకపోతే ఎగిరిపోతుంది.
ఆ ప్లే గ్రౌండ్లో ఒక పక్క ఒక పెద్ద పైథాన్ పెట్టారనమాట. అది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. అండ్ ధ్రువాన్ష్కి బేసిక్గా స్నేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అదేంటో వాడికి ఒక ఫేస్లోనేమో లయన్ ఇష్టం అంటాడు, ఒక ఫేస్లోనేమో డైనోసర్ ఇష్టం అంటాడు. ఇప్పుడు ఏంటంటే స్నేక్ ఫేస్ అనమాట. క్రిప్పేలో కూడా ఎప్పుడు స్నేక్తో ఆడుకుంటున్నట్టుగా గేమ్స్ ఆడుతూ ఉంటాడంటే, ఏదైనా తాడు దొరికినా ఏది దొరికినా సరే. సో ఇప్పుడు వాడు ఏంటంటే స్నేక్ ఫేస్లో ఉన్నాడనమాట. సో ఒక పక్క ఏంటంటే వాటర్ గేమ్స్ కూడా, ఐ మీన్ చిన్న అందులో బోట్ లాంటిది ఇచ్చి పిల్లలకి పెడల్స్ లాంటిది ఇచ్చారనమాట కొంచెంసేపు ఆడుకోవడానికి. చాలా ఫన్నీగా అనిపించింది పిల్లలకు కూడా. నాకు ధ్రువాంశ్ వెయిట్ చేయి. ధ్రువాంశు అక్కడ స్నేక్ చూసి షాక్ అయ్యాడు అనమాట. ఏ అమ్మా ఇక్కడ స్నేక్ ఉంది అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు యాక్చువల్గా చూడలేదు, అక్కడే ఉంది. కానీ ఎందుకంటే అదేంటంటే అన్ని థింగ్స్లో అక్కడ అది మనకు కనిపించట్లేదు అనమాట దగ్గరికి వెళ్తే తప్ప. సో ఇంకా పిలిస్తే వచ్చాడనమాట. ఇక్కడ చూసావా ఏముంది అంటే ఇంకా షాక్ అయిపోయాడు అనమాట. ఇంకా ఎక్కి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడు చాలా నచ్చింది అసలు. అది అక్కడి నుంచి రాలేదు ఎంతసేపు అయినా కూడా. బాయ్ బాయ్. అవును కొంచెంసేపు, అవును అదే కొంచెంసేపు వెయిట్ చేయి. అవును Jetzt kannst du immer. అందరూ అరే అక్కడ ముందు చాలా ఖాళీ ఉంది. టికెట్ ఎంత ప్రశాంతి? అసలు ఎంట్రీ టికెట్ ఎంత అంటున్నా? చాలా బెటర్ కదా. మంచిగా అంటే ఫ్రీ అంటే 10 minutes కవర్ చేసుకునే మంచిగా. అవసరం పిల్లలకి ఇంతే కావాలి, ఎంత అవసరం. హలో చెప్పమని అందరినీ. హలో హలో హలో. ఏంటో ధ్రువాంశ్ సాక్షి ఎదురు సైలెంట్గా ఉన్నా. వీళ్ళిద్దరు ఇటు ఆడుతున్నారు. ఇక్కడేగో ఇక్కడ స్టీల్ ఫ్లాట్స్ ఉందిగా. హలో చిన్నప్పుడు నెరవేరిన కోరికలన్నీ తీర్చేసుకోవచ్చు ఇప్పుడు. హలో పైకి వెళ్ళు. సో అక్కడ పిల్లలు బాగా ఆడుకున్నారనమాట. ఇంకా అక్కడంతా కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి వెళ్తున్నాం. ఇక్కడ మేము ఇక్కడ నుంచి ఒక 12 kilometers దూరంలో ఉంది, వచ్చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కొన్ని తిని కొన్ని కోసుకొని ఇంటికి తీసుకెళ్తాము. సో తర్వాత మాకు ప్లాన్ ఉందన్నమాట, ఇక్కడ టీ తాగి ఆన్ ద వేలో పిజ్జా ఉంటే పిజ్జా తిని వెళ్దాం అనే ప్లాన్ ఉందన్నమాట. సో చూద్దాం ఇంకా ప్లాన్ అంతా కరెక్ట్గా వర్కౌట్ అవుతుందో లేదో. చాలా బాగుంది కదా లొకేషన్. ఏమైందిరా? చాలా బాగుంది లొకేషన్ అసలు. మా వాళ్ళు ముందే వచ్చేసారు. చాలా మంది ఆల్రెడీ వచ్చేసారు, కోస్తున్నారు స్ట్రాబెర్రీస్. తిను, మంచి చూసుకొని తినాలి నాన్న. ఓకే తిను తిను తినొచ్చు, తినొచ్చు. రోట్ అయినాయి కట్ చేసుకొని తినొచ్చు. ఓకేనా?
చాలా బాగుంది. తనిష్క మీరిద్దరు రండిరా. ఏది అదే అందరూ బిగ్ బాన్స్ ఉన్నాయి. సంస్కృతి అన్ని ఏంటంట ఏం చేస్తున్నారు అవన్నీ? క్యాంపస్ని పట్టేస్తున్నారా? ఈ వ్యవసాయదారులు ఇక్కడ బాగా కష్టపడుతున్నారు అబ్బా, ఇద్దరు రైతు బిడ్డలు. ఇక్కడ మా పిల్లలందరిలో కూడా ధ్రువాంష్ గాడు చిన్నోడు అనమాట. అండ్ అబ్బాయిల్లో ఆ ఏజ్ గ్రూప్లో వాడు ఒక్కడే అనమాట. సో వాడిని ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక టెడ్డీ బేర్ లాగా అనమాట. అసలు అటు ఇటు ఎత్తుకొని నలిపేస్తారు వాడిని. అసలు వాడు కూడా వాళ్ళతో బాగా ఆడతాడు అనమాట, కోఆపరేట్ చేస్తాడు పాపం. ఏ గేమ్స్ ఆడినా సరే ధ్రువాంష్ ఇలా ఎత్తుకుంటాను నిన్ను అంటే ఓకే అంటాడు, కోఆపరేట్ చేస్తాడు మంచిగా. సో ఇంకా మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది వాడు వాళ్ళతో ఆడుకోవడం. అండ్ వాళ్ళు వీడితో చేసే స్టంట్స్కి చాలా ఫన్నీగా అనిపిస్తుంది మాకు. కొంచెం తెలుగులో మాట్లాడొచ్చురా, తెలుగువచ్చు. అవి మీరు ఎన్ని కోసారా? ఎవరు కోసారు అవి? స్ట్రాబెరీ ఫార్మ్స్లో మంచిగా తిన్నాము, కొనుక్కున్నాము. అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్లేస్కి వచ్చామన్నమాట. మా అందరికీ ఏంటంటే టీ అంటే చాలా ఇష్టం అండి, టీ లవర్స్ అనమాట మేమందరం. సో ఖచ్చితంగా ఆ రోజు టీకి అసలు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి మాతో స్టవ్ కూడా తెచ్చుకున్నాం అనమాట మేము. సో ఒక మంచి ప్లేస్లో పార్క్ చేసేసి కారు, టీ తాగి సరదాగా అలా పిజ్జా ఆర్డర్ చేసుకొని తినేసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అనే ప్లాన్లో ఒక చోట ఆగామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది చాలా అడ్వెంచరస్ ప్లేస్ అని చెప్పి. అంటే లిటరల్లీ వి సర్ప్రైజ్ అండ్ షాక్డ్ అనమాట. అవునా మనం ఇలాంటి ప్లేస్కి వచ్చామా అని చెప్పి. ఈ ప్లేస్ ఎందుకు అంత అడ్వెంచరస్ ఫర్దర్గా వీడియోలో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ మా బుడ్డోళ్ళని చూశారు కదా, ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేశారో అండి ఆ ప్లేస్ అంతా కూడా. మేము అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 2 hours అలా అంతసేపు ఉన్నట్టున్నాం. అసలు ఆ 2 hours కూడా ఇండిపెండెంట్గా వాళ్ళే ఆ చుట్టూ తిరుగుతూ కర్రలు తీసుకొని ఆడుతూ ఇండిపెండెంట్గా చాలా ఎక్స్ప్లోర్ చేశారనమాట నేచర్ని. డైనోసార్స్ అక్కడ పెట్టారండి చెట్టు కింద, చూద్దారండి. అక్కడ జర్మనీలో ఎక్కడ పెడితే అక్కడ ఫైర్ ఆన్ చేయడం అలా కుదరదు అనమాట. సో మేము పార్కింగ్ చేసుకున్న ప్లేస్ దగ్గర వాడు కండిషన్ పెట్టాడు, అసలు ఇక్కడ గ్రిల్ కానీ ఇలాంటివి ఏం చేయకూడదని. సో టీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కోసం హంటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ ఫైనల్లీ మా బాయ్స్ అందరు ఇక్కడ ఒక ప్లేస్ ఫైండ్ అవుట్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం. టీ కోసం ప్లేస్ హంటింగ్ చేస్తున్నాం ఇప్పుడు.
మా పక్కనే ఒక చిన్న కొండ ఉంటే దాని మీదకి వెళ్ళి చూసాం టీ పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పి. అటు వెతికాం ఇటు వెతికాం కానీ పైన ఇంకా చెట్లు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సో అక్కడ ఫైర్ పెడితే కొంచెం డేంజర్ అవుతుందని చెప్పి మళ్ళీ మా పార్కింగ్ ప్లేస్ దగ్గరికే వచ్చి కార్ల మధ్యలో చుట్టూ పెట్టి మధ్యలో టీ పెట్టుకున్నాం అనమాట, ఎవరికి కనిపించకుండా. బేసిక్గా అసలు నాట్ అలౌడ్ అక్కడ టీ పెట్టుకోవడం కానీ, బట్ అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 15 minutes, చాలా ఫాస్ట్గా పెట్టేసాము. అదేంటో అండి, ఇంట్లో టీ ఎంత రుచిగా పెడదామని ట్రై చేసినా కూడా మేము నేచర్లో బయట పెట్టుకున్న టీ అంత టేస్ట్ అస్సలు రావట్లేదు ఇంట్లో. అదేంటో మేము అందరం అదే అనుకుంటాం అనమాట. ఏమో నేచర్లో ఏదో మ్యాజిక్ ఉందండి అంటారు కదా. చిన్నప్పుడు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మనం ఇంట్లో వండుకుంటాం ఫుడ్, ఆ ఫుడ్ పొలంలో చెట్టు కింద కూర్చొని తింటుంటే వచ్చే రుచి ఇంట్లో అసలు ఎప్పటికీ రాదు అంటారనమాట. చెట్టు కింద ఆవకాయ పచ్చడేసుకొని మజ్జిగన్నం తిన్నా సరే అంత టేస్ట్ ఉంటుంది, ఇంట్లో అసలు నువ్వు బిర్యానీ తిన్నా సరే ఏంటో అంత టేస్ట్ రాదు అని అంటూ ఉండేవాళ్ళు అనమాట మా పేరెంట్స్. అసలు సైలెంట్ గా కాదు వచ్చాను కాదు లోపల ముసి నవ్వులు రాలే అక్కడే ఉన్నారు. ఇక్కడ కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ ఉన్నాయంట. అయితే ఒక ఆస్ట్రాయిడ్ పడిపోయి చనిపోయాయంట. అవి ఇక్కడ బోర్డులో చూపిస్తున్నారంట, చూద్దాం అసలు ఎలాంటి డైనోసార్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటో చూద్దాం. యా అవును, సో దీని పేరు ష్వార్జర్ యూరా అంట, లియాస్. 22 million years బ్యాక్ ఉన్నాయంట. సో ఈ కైండ్ ఆఫ్ డైనోసార్స్. ఇంకా వైసర్ యూరా మాల్మ్ అంట దీన్ని, అంటే ఇదేమో 14 million years బ్యాక్ ఉన్నాయంట. సో అంటే మనకి ఫ్లై చేసే ఉంటాయి కదా, ఎగ్రే డైనోసార్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఈ టైపు ఈ 2 ఉన్నాయంట ఇక్కడ. అండ్ అవును ఏంటన్నా అవును. తర్వాత ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయంట. ఆస్ట్రాయిడ్ పడిపోయి భూమి మీద అప్పుడు ఇంక ఇవన్నీ చనిపోయాయంట. అసలు మేమేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్లేస్కి వస్తే ఇది చూసాము ఇక్కడ, బట్ ఫెల్ స్పెషల్ నౌ. అరే ఏం చేస్తున్నా, కింద పడేయద్దు అవి, ఎందుకు కింద పడేస్తున్నారు? కింద పడేయద్దు. టీ తాగాము, కొంతసేపు అక్కడ సరదాగా మాట్లాడుకున్నాము, కొంతసేపు ఆ అడవిలో నడిచాము, అండ్ పిల్లలు కూడా సరదాగా ఆడుకున్నారు, కొంతసేపు టైం స్పెండ్ చేశారు. డిన్నర్ టైం అయిపోయింది అనమాట. సరే ఇంకా ఏదన్నా ఆర్డర్ చేద్దాంలే ఫుడ్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే పిజ్జాది ఒకటే ఉంది దగ్గరలో రెస్టారెంట్. అది ఎంత పెద్ద రెస్టారెంటో ఏంటో అని చెప్పి ఒక అన్నయ్యను రవీంద్ర ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. వెళ్తే ఇట్స్ నాట్ ఎ రెస్టారెంట్ అండి, అది ఒక ఫ్యామిలీ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లోనే పిజ్జా తయారు చేసి అమ్ముతున్నారనమాట. ఓన్లీ డెలివరీ అనమాట, అక్కడికి వెళ్ళి తినడం కుదరదు. అసలు వెళ్ళేసరికి చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. హోమ్ మేడ్ పిజ్జానా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే అది ఎలక్ట్రికల్ ఓవెన్లో చేసింది కాదనమాట. మీకు అనిపిస్తుంది కదా ఎదురుగా, అదేంటంటే ఫైర్ ఓవెన్ అనమాట. న్యాచురల్గా ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న స్టోన్ లోపల ఫైర్ పెట్టి చేసిన ఓవెన్ అనమాట. అది పాతకాలంలో ఉండేవి బేసిక్గా. నాకు తెలిసి మన దగ్గర కూడా ఇవి చేస్తారు కదా, నాన్స్ ఇలాంటివి చేస్తారు కదా. సో అలాంటిదే బేసిక్గా చెప్పాలంటే. సో ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట ఈ పిజ్జా. చాలా ఫాస్ట్ అయిపోయింది. 1 minute పిండి కలిపారా? లైజేజ్ అయినా ఎందుకు? ఏ పిజ్జాస్ వచ్చేసాయి ఎందుకు? ఇంట్లో హస్బెండ్ వైఫ్ చేసి ఇస్తున్నారన్నమాట. బాయ్ చెప్ప పక్క వాళ్ళకి. ధృవాంశ్, రవీంద్ర ధృవాంశ్ పట్టుకో జాగ్రత్తగా. సంస్కృతి అమ్మో, రవీంద్ర కార్ దగ్గర జాగ్రత్త. ధృవాంశ్ అయిపోయింది, ఇంకా డే అంతా స్పెండ్ చేశాం కదా, ఇంకింటికి రావా నువ్వు? ఏనానా ధృవాంశ్ ఇంటికి రాడంట, అసలు ఇక్కడే ఉంటాడంట, లేకపోతే వేరే ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్తాడంట ధృవాంశ్ నానా. సో చూసారు కదా మేము మా డే అంతా ఎలా స్పెండ్ చేసామో. చాలా యాక్టివిటీస్ చేసామన్నమాట. అసలు మార్నింగ్ నుంచి చాలా ప్రొడక్టివ్గా అయిపోయింది.
సో సమ్మర్లో ఇలానే ఉంటాయన్నమాట మా డేస్. వీక్ డేస్ ఏమో మొత్తం బిజీగా ఉంటాం, వీకెండ్స్ వస్తే ఎక్కడన్నా చక్కగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, లేకపోతే పార్క్కి వెళ్ళడం అలా ఉంటుంది అనమాట. బట్ ఇవాళ అయితే ఈ యాక్టివిటీ పెట్టుకున్నాము. సో ఫస్ట్ జూకి వెళ్ళాము, అక్కడ మంచిగా యానిమల్స్కి ఫుడ్ పెట్టాము, తర్వాత అక్కడే మేము తీసుకెళ్ళి స్నాక్స్ కొన్ని తిన్నాము, పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు అక్కడ. అండ్ మాకు దగ్గరలోనే, ఈ ప్లేస్కి దగ్గరలోనే ఒకటి స్ట్రాబెరీ ఫామ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాము, స్ట్రాబెరీస్ అన్ని కోసుకొని తిన్నాము, కొనుక్కున్నాము. అండ్ అక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఒక పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి అందరం క్యాంపింగ్ ప్లేస్ లాగనమాట. చక్కగా టీ పెట్టుకున్నాము, అక్కడ కొంచెంసేపు వాక్ చేసాము, సరదాగా మాట్లాడుకున్నాం కొంచెంసేపు. అండ్ ఈ లోపల బాయ్స్ అందరూ వెళ్ళి పిజ్జా తీసుకొచ్చారు. సో మంచిగా స్పెండ్ చేసాం అనమాట డే అంతా కూడా. సో అలా ఉంటాయన్నమాట సమ్మర్లో మా వీకెండ్స్ అన్నీ కూడా. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. Bye bye. See you in the next video.